బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ రాజకీయాలు గంట గంటకి ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్కు అందజేశారు. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్డీఏ కూటమి మద్దతుతో సాయంత్రం 5 గంటలకు మరోసారి సీఎంగా నితీష్ ప్రమాణం చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి సర్కారు ఏర్పాటు చేసిన నితీష్ ఆ పార్టీతో బంధం తెంచుకున్నారు. ఇక 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఉంది. దానికి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి. అందుకు ఆర్జేడీకి ఇంకా 43 మంది సభ్యులు కావాల్సి ఉంటుంది. అయితే ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి ఆ కూటమికి 114 మంది సభ్యుల బలం ఉంది. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇప్పటికే తాము సర్కారు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని సంకేతాలు కూడా ఇచ్చారు. మరోవైపు 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు 45 మంది సభ్యులున్నారు. నితీష్ కమలం పార్టీ కలిస్తే వారి కూటమికి 123 మంది ఎమ్మెల్యేల బలం లభిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య సరిపోతుంది. 4 సభ్యులున్న హిందుస్థానీ ఆవాం మోర్చా కూడా బీజేపీకి మద్దతిస్తోంది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఇప్పటికే కమలం పార్టీ ఎమ్మెల్యేలు నితీష్కు మద్దతిస్తూ లేఖలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఆర్జేడీ మంత్రుల స్థానంలో బీజేపీ సభ్యులు ప్రమాణం చేసే అవకాశాలున్నాయి.